ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు జాతకరీత్యా శనిగ్రహం అనుకూలంగా లేకపోతే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈ రోజు తిథి శుద్ధ తదియ. సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. చవితిలో చేపట్టేటువంటి కార్యక్రమాలు మాత్రం విఘ్నాన్ని కలిగిస్తాయి. వారం స్థిరవారం లేదా శనివారం. ఈ శనివారం నాడు చేసేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం గ్రహ శాంతిని కలిగిస్తుంది. ముఖ్యంగా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని తొలగిస్తుంది. నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో సత్సంబంధాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఉపకరిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత ఉన్నప్పటికీ తర్వాత అనుకూలతని సాధించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు జాప్యంతో ముగుస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. నూతన కార్యక్రమాల్ని చకచకా ప్రారంభించగలుగుతారు. మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన విధానాల్లో దోషాలు వెలుగులోకి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. కార్యక్రమాల నిర్వహణలో పొరపాట్లు దొరుకుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. పితృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాన్ని సడలించుకోగలుగుతారు. నూతన స్నేహాలు, భాగస్వాముల ద్వారా మైత్రి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి చేకూరుతాయి. స్థిరాస్తి విక్రయాల వంటివి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా కూడా సంతోషాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా తొలగిపోతుంది. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల ద్వారా ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. భాగస్వాములతో జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. గృహంలో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. అదృశ్య సంఘటనలు విదేశీ పరంగా చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. రుణ ఆదాయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరిగినప్పటికీ విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలు చేతికి అందుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు వీడిపోతాయి. నూతన కార్యక్రమాలు
వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధి చేకూరుతుంది. గృహ విషయాల్లో అనిశ్చితి తొలగుతుంది. సఖ్యత పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని చాకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే వ్యాపారరీత్యా ఉపకరిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి అనిశ్చితిని తొలగించుకోలేకపోతారు. విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. నూతన వాహన కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ప్రక్రియలు ఉద్యోగరీత్యా లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాన్ని సడలించుకోగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు ఉన్నప్పటికీ అనిశ్చితి కూడా కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. మోసపూరిత వాతావరణం ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. శత్రువులు ప్రబలమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పొందలేకపోతారు. ఆరోగ్య పరిస్థితిపై మార్పులు ప్రతికూలంగా చోటు చేసుకుంటాయి. జాతకరీత్యా శనిగ్రహం ప్రతికూలంగా ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి ఈతి బాధలు ఏర్పడుతుంటాయి. వీటిని నివారించుకోవాలంటే కొన్ని ప్రక్రియలు తప్పనిసరి. అవి ఏమిటో పరిశీలిద్దాం. జాతకరీత్యా శని అనుకూలంగా లేకపోతే శనిని ప్రసన్నం చేసుకోవటానికి ముఖ్యంగా శనివారం నాడు కేవలం ఫలాల్ని స్వీకరించి ఉపవాసం చేయాలి. ఇలా ఉపవాసం చేయటం వల్ల శని ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. నలుపంటే శనీశ్వరుడికి చాలా ప్రీతి. శనివారం నాడు శనిదేవుని వృత్తాంతాన్ని వివరించే గాథల్ని పారాయణం చేయటం కూడా ఉత్తమ ఫలితాల్ని కలిగిస్తుంది. శనీశ్వరుని ప్రీతి కోసం ఇనుప పాత్రల్ని నువ్వుల నూనెతో దానమిచ్చినట్టయితే మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే గొడుగు, నల్ల చెప్పులు, నల్ల నువ్వులు, ఇతరత్ర నల్లటి వస్తువుల్ని దానమివ్వటం కూడా చాలా మంచిది. శనివారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామికి అలంకరించినటువంటి సింధూరాన్ని నుదుట ధరించాలి. తద్వారా శని యొక్క ప్రతికూలత దూరం అవుతుంది. కుడి చేతికి నల్లటి కాశీధారాన్ని కట్టుకోవటం కూడా శని యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. శనివారం నాడు దుంపకూరల్ని భుజించరాదు. అలాగే వీలైనంత మౌనాన్ని పాటిస్తూ వాదోపవాదాలకి దూరంగా ఉన్నట్టయితే శని యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా వివాదాలు దూరం అవుతాయి. నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో నారద సన్నుత 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 నమో నమో నారాయణతే నమో
भवहर मुकुन्द माधव मुरहर भवहर मुकुन्द माधव मुरहर भवहर मुकुन्द माधव गरुड गमन पंकजनाभा मुरहर भवहर मुकुन्द माधव गरुड गमन पंकजनाभा मुरहर भवहर मुकुन्द माधव गरुड गमन पंकजनाभा परम पुरुष भवबन्ध विमोचना परम पुरुष भवबन्ध विमोचन नर मृग शरीर नमो नमो परम पुरुष भवबन्ध विमोचन नर मृग शरीर नमो नमो नारायण ते नमो नमो नारद सन्नुत नमो नमो नारायण ते नमो नमो जलधिशयन रविचन्द्र विलोचना जलधिशयन रविचन्द्र विलोचन जलरुह भवनुत चरणयुगा जलधिशयन रविचन्द्र विलोचन जलरुह भवनुत चरणयुगा बलिबन्धन गोपवधू वल्लभा बलिबन्धन गोपवधू वल्लभ नलिनोदर ते नमो नमो नारायण ते नमो नमो नारद सन्नुत नमो नमो नारायण ते नमो नमो आदिदेव सकलागम पूजित आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा वेदोत्तर श्री वेंकटनायका वेदोत्तर श्री वेंकटनायका नाद प्रियते नमो नमो वेदोधर श्री वेंकटनायक नाद
ప్రియతే నమో నమో నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వారానికి 7 రోజులు, ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత. ఆ వారంలో ఆ భగవంతుని గనక, ఆ వారానికి అధిపతిని గనక మనం గృహంలో గనక నిష్ఠగా గనక ధ్యానం చేసినట్లయితే, ఆ వారానికి సంబంధించినటువంటి పనులు గనక చేస్తూ ఉన్నట్లయితే చక్కటి సత్ఫలితాన్ని గృహబలరీత్యా పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అని మనం భావించవచ్చు. ఇక్కడ శనివారం యొక్క ప్రత్యేకత కనుక తీసుకున్నట్లయితే, శనివారం శనీశ్వరునికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా, వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా మన భారతీయ సంస్కృతి భావిస్తూనే ఉంది. అందుచేత శనీశ్వరుడు ఈ రోజుకి అధిపతి కావడం చేత ఈరోజు కొత్త బట్టలు ధరించడం అనేటువంటివి చేయకూడదు. నూతన కార్యాలకు, యాత్రలు చేయటానికి తగిన రోజు కాదు అని కూడా గుర్తెరగాలి. శనివారం నాడు జన్మించినటువంటి వారు కించిత్తు ఆరోగ్యప్రదంగా కూడా ఇబ్బందులకు గురవుతారని కూడా శాస్త్రం. జాతకునికి గనక రాహువు నీచ స్థితిలో కనుక ఉన్నట్టయితే నీలం, నలుపు వస్త్రాలు ఈ శనివారం రోజు అసలు ధరించకూడదు. నలుచదరంగా ఉండేటువంటి వెండి బిళ్ళను జేబులో ఉంచుకోవటం సర్వత్రా కూడా శుభదాయకం. కొబ్బరికాయ, బాదం పప్పు పారే నీటిలో కనుక వదిలినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. శనివారం నాడు గృహంలో ఆవు నేతితో దీపారాధన చేయటం సర్వవిధ శ్రేయోదాయకం. బియ్యపిండి, బెల్లం కలిపి కొద్దిగా ఆవు నెయ్యి వేసి ప్రమిదను తయారు చేసి, ఆ ప్రమిదలో మధ్యలో కుంభవత్తిని ఉంచి ఆవు నెయ్యి వేసి చక్కగా వెలిగించి ఓం నమో నారాయణాయ అనే దివ్యవంతమైనటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీ పూజాది కార్యక్రమాన్ని గనక ప్రారంభించినట్లయితే 7 కొండల వాణి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన శని దోషం నుంచి బయల్పడటానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. హరిహరాత్మక సుతుడైనటువంటి అయ్యప్ప పూజ మీ గృహంలో గనక శనివారం నాడు నిర్వహించినట్లయితే సర్వత్రా శనీశ్వరుని యొక్క దిష్టి దోష ప్రభావం, అంటే ఆ గ్రహం నుంచి సంభవించేటువంటి అననుకూలత, శుభకరమైనటువంటి ప్రభావాలతో మీ గృహం పరమపావనంగా తీర్చిదిద్దుకోవడానికి ఆస్కారం ఉంది. ఒక గృహాన్ని కట్టి నిర్మాణం సంవత్సరాల పాటు గడుస్తున్నా కూడా పూర్తి కాకపోతే తప్పనిసరిగా ఆ గృహం బయట నువ్వులు, బెల్లం చేతిలోకి తీసుకొని ఉండగా చేసి, ఆ ఉండను పట్టుకొని గృహ ప్రాంగణం చుట్టూతా 9 సార్లు ప్రదక్షిణం చేసి ఆ ఉండను గనక గోమాతకు గనక తినిపించినట్లయితే గృహ నిర్మాణంలో ఆగిపోయినటువంటి పనులు నిర్విఘ్నంగా నెరవేరటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు కూడాను శంకుస్థాపనాది విషయాల్లో కూడాను శుభదాయకవంతమైన ప్రభావం సిద్ధింపచేసుకోవడానికి గవ్వలు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి శంకుస్థాపన సమయంలో గవ్వలు వేసి చండ్రకర్రతో ఆ యొక్క శంకుస్థాపనకి సంబంధించినటువంటి కర్రను తయారు చేసి చక్కగా నవధాన్యాలు తగినంత పాదరసం వేసి భూసూక్త పఠనం చేసి గృహ నిర్మాణం గనక ప్రారంభించినట్లయితే సర్వత్రా కూడా గృహం నిర్మాణం పూర్తి కావించుకోవటానికి ఆస్కారం ఉన్నట్టుగానే గృహ నిర్మాణం పూర్తయిన తరువాత కూడాను ఇంకా పనులు ఆగిపోతున్నాయి, ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే చేరటానికి వీల్లేదు అనేటువంటి ఇక్కట్లు, ఇబ్బందులు కనుక ఎక్కువగా కనుక సంభవిస్తూ ఉన్నట్టయితే ఆ గృహ యజమానికి శని యొక్క ప్రభావం
అత్యధికంగా ఉన్నట్టు లెక్క. ఇలా శనిగ్రహ దోషం అత్యధికంగా ఉన్నటువంటి వారు నల్లటి వస్త్రాలు ధరించడం, కాళ్లకు చెప్పులు లేకుండా నడక కొన్నాళ్ల పాటు సాగించడం, దేవాలయ సందర్శనం చేయటం, శనీశ్వర దశరథ స్తోత్ర పఠనం చేయటం వల్ల తప్పనిసరిగా గృహ నిర్మాణంలో సంభవించేటువంటి ఒడిదుడుకుల నుంచి బయల్పడి చక్కటి యోగవంతమైన ప్రభావంతో ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించుకోవటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. మీ ఇంటిలోని గృహిణి గోరింటాకు రుబ్బి చక్కగా కాళ్లకు పాదాలకు కనుక పెట్టుకున్నట్లయితే గృహయోగంలో ఆలస్యాలు తొలగిపోతాయి. శనివారం నాడు తప్పనిసరిగా తెల్లవారుజామునే నిద్ర నుంచి లేచి సూర్య భగవానికి ఎదురుగా సూర్య నమస్కారం చేసిన పిదప వెంకటేశ్వర సుప్రభాతం గనక పఠించినట్లయితే మీ కోరికలు సఫలీకృతం కావడానికి ఆస్కారం ఉంది. శనివారం నాడు గృహ యజమాని ఒంటి నిండా కూడాను నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం గనక ఆచరించినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి జరిగి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆముదం మందమతి అయినటువంటి శనీశ్వరునికి ప్రీతివంతం కాబట్టి నవగ్రహ ఆరాధనలో శనీశ్వరునికి ఆముదంతో అభిషేకార్చన కనుక చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావం సిద్ధింపచేసుకోవడానికి ఆస్కారం ఉన్నది సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే శనిగ్రహ దోష నివారణార్థం శనివారం నాడు వాస్తు శాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. నల్ల నువ్వులు, నల్ల ఆవాలు, అలాగే నల్ల మిరియాలు ఈ మూడింటిని కూడాను ఒక వస్త్రంలో చుట్టి ఆ వస్త్రాన్ని పారే నీటిలో కనుక శనివారం నాడు ఉదయం వదిలినట్లయితే తప్పనిసరిగా శని దోషం తొలగించుకోవటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.